రోజున ఈ శ్రావణి పట్టణం యొక్క ఆస్తిక సంఘ మహాజనులు విశేషంగా ఆర్యవైశ్య సంఘం వారి చిరకాల ప్రార్థనను అందించి ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని నెలల క్రితం మా యొక్క యాత్రలో భాగంగా ఈ ఆంధ్రదేశాన్ని చేసినప్పుడు ఇక్కడ నెల్లూరు మొదలైనటువంటి ప్రాంతాల్లో మా యాత్ర కొనసాగినప్పుడు ఇక్కడి ఆదివాసీ సంఘం వారు మా యొక్క దర్శనం చేసి ఇక్కడ నూతనంగా నిర్మించబడుతూ ఉన్నటువంటి ఈ శిలామయమైనటువంటి దేవస్థానం యొక్క నిర్మాణం విషయాన్ని మాకు తెలియజేసి నివేదించి దీని కుంభాభిషేక మహోత్సవాన్ని మేము వచ్చి నిర్వర్తించాలి అనేటటువంటి ప్రార్థనను చేసి ఉన్నారు. అప్పుడు ఈ పనులన్నీ కూడా ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి. ఆ సందర్భంలో ఇంకా కొన్ని నెలల పాటు ఈ పనులన్నీ కూడా జరగవలసి ఉన్నాయి. ఆ కొన్ని నెలల్లో పనులన్నీ సమాప్తమైన తర్వాత మళ్ళీ ఆలోచించి చెప్తాము అని చెప్పి నేను చెప్పడం జరిగింది. తదనంతరం మా యొక్క యాత్రను పూర్తి చేసి మేము శృంగేరికి వెళ్ళిన తర్వాత ఇక్కడి పనులన్నీ అయిపోవచ్చేటటువంటి సందర్భంలో దాదాపుగా అయిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ శృంగేరికి వచ్చి ఈ విషయాన్ని నివేదించి ఈ కుంభాభిషేకాన్ని చేయాలి అని ప్రార్థించడం జరిగింది. తదనుసారంగా ఈ యాత్రలో మళ్ళీ కొన్ని నెలల్లోనే ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి సందర్భం ఏర్పడింది. తదనుసారంగా ఇవాళ రోజున ఇక్కడికి వచ్చాం. రేపటి రోజున శుభముహూర్తంలో అమ్మవారి యొక్క ప్రతిష్టా కుంభాభిషేకం సపరివారమైనటువంటి అమ్మవారి యొక్క ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవాలు రేపటి రోజున జరుగుతున్నాయి. ఇవాళ రోజున నిన్న ఇవాళ ఇంకా అందులో వైదికోత్సవం ద్వారా మా యొక్క ఆజ్ఞానుసారంగా ఇక్కడ పూర్వంగా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించబడుతూ ఉన్నాయి. రేపటి రోజున ఇక్కడ ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవం జరగబోతూ ఉన్నది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, నగరేశ్వర స్వామి, అదేవిధంగా సరస్వతి అమ్మవారు మొదలైనటువంటి పరివారం నవగ్రహాలు ఈ పరివార సహితంగా ఈ ప్రతిష్టా కుంభాభిషేక మహోత్సవం ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఎన్నో కోట్ల ఖర్చుతో ఈ విశేషమైనటువంటి దేవస్థానాన్ని నిర్మించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ దేవస్థానాన్ని నిర్మించి ఆ దేవస్థానంలో శాస్త్రోక్త విధానంతో భగవంతుడిని ప్రతిష్టాపించి ఆ భగవంతుడి యొక్క ఆరాధనను చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇలా చేయడం ద్వారా ఆ భగవద్ అనుగ్రహానికి మనందరం కూడా పాత్రం అవుతాం. ఆ భగవద్ అనుగ్రహం ద్వారా మనకి సకల శ్రేయస్సులు లభిస్తాయి. ఏమీ తక్కువ కాకుండా ఉంటుంది. భగవంతుడు భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. భక్తులకి ఏ సమయం భగవంతుడిని మనం ఆశ్రయించి భగవద్ ఆరాధనను చక్కగా చేసినప్పుడు మనకి ఏది అవసరమో దాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు. దాన్ని ఆ సందర్భంలో ఏదో ఒక రూపంలో తప్పకుండా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. భగవంతుడు మనల్ని అనుగ్రహించడం అనే మాటకు అర్థం ఏమిటి అంటే మనం ఏమేమి అడుగుతూ ఉంటామో అవన్నీ మనకి ఇవ్వడం అని కాదు. ఎందుకంటే ఇలా మనం ఏమేమి అడుగుతూ ఉంటామో అవన్నీ ఇస్తూ పోతే ఇంకా ఎన్ని అడిగినా కూడా అది పూర్తవు. ఎంత ఇస్తూ ఉన్నా కూడా మనిషి యొక్క ఆశ ఏదైతే ఉందో అది పెద్దది, చాలా పెద్దది. ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా దాని మీద అది కావాలి మొత్తం భూమిని మొత్తాన్ని భూమండలం మొత్తాన్ని వీడి పేరు మీద రాసిచ్చినా కూడా దీని గురించి ఆలోచించకుండా పక్కన ఉన్న గ్రహాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు మనిషి. ఇంకా ఆ గ్రహం మిగిలింది, అది కూడా నా పేరు మీద రాసిస్తే బాగుండేది, ఒక్కదాన్నే రాసేయండి, మొత్తం భూమిని వీడి పేరు మీద రాసి ఇవ్వడం అయిపోయింది. అయినా కూడా దాని పక్కన ఇంకా 3-4 గ్రహాలు ఉన్నాయని చెప్పారు, అవి కూడా నా పేరు రాస్తారు బాగుండేది, వాటిని మాత్రం ఎందుకు చేశారు అని ఆలోచిస్తూ ఉంటాడు మనిషి. కాబట్టి ఆ కోరికకి సమాప్తి అంతం అనేది ఉండదు. కాబట్టి మనం అడిగిన వాటిలన్నింటినీ కూడా భగవంతుడు ఇవ్వడు. మరి ఏమిస్తాడు? మనకి ఏది కావాలో దాన్ని ఇస్తాడు. అంటే మనం అడిగే వాటిల్లో కొన్ని కావాల్సినవి ఉంటాయి, కొన్ని అక్కర్లేనివి ఉంటాయి. అవి మనకి తెలియదు. అక్కర్లేకున్నవి కూడా మనం ఏదో అడుగుతూ ఉంటాం దేవుడి దగ్గర, అది కావాలి ఇది కావాలి. మరి ఇవాళ ఒకటి అడుగుతాం, 2 రోజులు అయిన తర్వాత ఇంకేదో అడుగుతాం. మొన్న అడిగిన దానికి ఇవాళ అడిగిన దానికి సంబంధం ఉండదు. అది వేరే ఇది వేరే. అంటే ఆ మనిషి బుద్ధి చంచలంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఒకటి అడుగుతాడు, మళ్ళీ రేపు ఇంకేదో అడుగుతాడు, ఎల్లుండి ఇంకేదో అడుగుతాడు.
ఇలా ఏదేదో అడుగుతూ ఉంటాడు మనిషి. అలా మారిపోతూ ఉంటుంది మనిషి యొక్క బుద్ధి. అయితే భగవంతుడు ఏం చేస్తాడు అని అంటే, నిజంగా భగవంతుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఏ సమయంలో ఏది అవసరమో దాన్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. ఇది భక్తులందరి యొక్క అనుభవంలో ఉన్నటువంటి విషయం, ఏదో ఒకే నోటి మాట కాదు. నిజంగా మనం అలా భగవంతుడిని ఆశ్రయించి చక్కగా భగవంతుడిని నమ్ముకుంటే ఈ విషయాన్ని మనం అనుభవించి తెలుసుకోగలుగుతాం, మన అనుభవంతోనే తెలుసుకోగలుగుతాం. కాబట్టి మనం ఏది కోరితే దాన్ని భగవంతుడు, అంటే మనకి ఏది కావాలో దాన్ని భగవంతుడు మనకు అందిస్తాడు. ఇదే భగవంతుడు మనల్ని అనుగ్రహించడము అని అంటే. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, పిల్లలు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళన్నీ అడుగుతుంటారు, చాలా వస్తువులు అడుగుతుంటారు. అది కావాలి, అది పెట్టు, ఇది పెట్టు, అది కావాలి, ఇది కావాలి అని అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది మంచిది అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళకి ఏది కళ్ళకి బాగా కనిపించిందో, చూడడానికి ఏదైతే బాగా అనిపించిందో వాటన్నిటిని అడుగుతారు. అది నాకు కావాలి, ఇది పెట్టు, అది పెట్టు అని అడుగుతారు. కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళకి ఏది మంచిదో దాన్ని మాత్రమే కొనబెడతాం. దేని వల్ల వాళ్ళకి మంచిది జరగదో, వాళ్ళకి ఉపయోగం లేదో అలాంటి దాన్ని మనం ఇవ్వమంటాడు. ఎందుకంటే అది ఇస్తే మనమే పిల్లలకి ఇబ్బంది పెట్టినట్టు అవుతాం, పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఏది మంచిదో దాన్ని మాత్రమే మన పిల్లలకి ఇస్తాం. మరి నేను ఇంకా అది ఇవ్వలేదు ఏమిటి అని పిల్లలు అడుగుతారు ఒక్కోసారి. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళు ఎంత అడిగినా కూడా ఏం చేసినా కూడా ఏదో ఒక రకంగా వాళ్ళకి మనం సమాధానం చెప్పి వాళ్ళని కాస్త ఏదో చెప్తాను తప్ప వాళ్ళు ఏమేమి అడుగుతారో అవన్నీ కూడా ఇచ్చేది లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏది మంచిది, ఏది చెడ్డది అనే విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళు మనకి తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఏది వాళ్ళకి అవసరమో దాన్ని మాత్రమే మనం పాటిస్తాం. అదేవిధంగా మనిషి రకరకాలుగా ఏవేవో నానా కోరికలు కోరుతూ ఉంటాడు. కానీ భగవంతుడు ఏం చేస్తాడు అంటే, నిజంగా మనిషికి ఏది అవసరం నిజంగా ఉందో దాన్ని మాత్రమే ఇస్తాడు. దాన్ని తప్పకుండా ఇస్తాడు, అందులో ఏమాత్రం సందేహం ఉండదు. అది మాత్రం తక్కువ కాకుండా తప్పకుండా భగవంతుడు చూసుకుంటాడు. ఎవరైతే భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం పెట్టుకుని భగవద్ ఆరాధన చేస్తారో వాళ్ళని భగవంతుడు ఈ రకంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని జీవితంలో తప్పకుండా భగవద్ ఆరాధన చేసి భగవంతుడి విషయంలో అచంచలమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఉండి